హాయ్ అండి. ఈరోజు అయితే మేము మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా మా అత్త వాళ్ళ ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉంది. ఇది వచ్చి నిమ్మకాయ చెట్టు, ఇది వచ్చి సీతాఫలం. మా ఆయన నిమ్మకాయలు తెంపుతున్నాడు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నిమ్మకాయలు. ఇవన్నీ తెంపినాడు మా ఆయన. తెంపుతున్నాడండి, ఇంత కిందే పడుతున్నాయన్నీ. ఇది వచ్చి మామిడి పళ్ళ చెట్టు, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వేసినారు. ఇది రామ సీతాఫలం చెట్టు అండి. ఇది సీతాఫలం వేరు, రామ సీతాఫలం చెట్టు వేరు. కాయలు కూడా కాసినాయి, మీకు చూపిస్తాను. ఇంకా చూడండి కాయలు. రామ సీతాఫలం చెట్టు ఇది చాలా తక్కువ దొరుకుతాయండి. ఈ చెట్టు ఎక్కువ సీతాఫలం చూసింటారు. రామ సీతాఫలం అనేది తక్కువ దొరుకుతాయి ఇవి పండ్లు అనేవి. మామిడికాయ చెట్టు అన్ని పెద్దగా ఉంది, కానీ కోతులు అన్నీ దీని మీదనే ఉంటాయి. ఒక్క పండు కానీ ఉండదు దీని మీద. ఇప్పుడైతే నిమ్మకాయలు తెంపేది అయిపోయిందండి. ఇదంతా క్లీన్ చేసేసినామండి మేము వచ్చి. కసు దండిగా ఉండే, తెంపేది అయిపోయింది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, పల్లెటూరులో వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇదండి మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. ఇది టెంకాయ చెట్టు కూడా ఉంది. చాలా బాగుంటుంది పల్లెటూరులో వాతావరణం అనేది.